పీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం అమలాపురం ఓం శాంతి కేంద్రం ఏర్పాటయ్యి 37 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ ఆధ్యాత్మిక సంస్థ 37వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం అమలాపురం రవణం వీధిలోని ఓం శాంతి హార్మోనీ హౌస్లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సికింద్రాబాద్ నుండి బీకే సరోజా దీది, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బ్రహ్మకుమారీస్ ఇన్ఛార్జి బీకే రజని విజయగా, కోనసీమ బ్రహ్మకుమారీస్ ఇన్ఛార్జి బీకే శ్రీదేవి నేతృత్వంలో ఇప్పటిదాకా ఈశ్వరీయ సేవలో 20 ఏళ్లు పూర్తి చేసుకొని ఆధ్యాత్మిక జీవనం సాగిస్తూ రాజయోగ ధ్యాన మార్గంలో అనేక మందికి ప్రేరణ కలిగిస్తున్న సుమారు 82 మంది బ్రహ్మకుమారీలను దుస్సాలువులు మొమెంటో ఈశ్వరయ్య కానుకలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీకే మీరా, బీకే లక్ష్మి, బీకే స్వరూప, బీకే చంద్రకళ, బీకే భవానీలతో పాటు వేలాదిగా బ్రహ్మకుమారీస్ పురప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంగణం అంతా ప్రశాంతతతో కూడిన సందడి వాతావరణం నెలకొంది. కానీ మొదలు పెట్టినప్పటి నుంచి సికింద్రాబాద్ వెళ్ళినప్పుడు దీది నాకు ఫస్ట్ శారీ పెట్టినప్పుడు నాకు అర్థం కాలేదు, నాకెందుకు అక్కయ్య ఎదుగుతావు అన్నారు. అలాగే సవితా దీది కూడా చాలా ఆశీర్వాదాలు ఇచ్చేవారు. అలాగా వాళ్ళందరి ఆశీర్వాదాలతోనే పెరిగాను తప్ప ఒకటే చేసినందుకే నాకు ఇంత ఆనర్ ఇచ్చారు. మీ అందరికీ కోటాను కోట్ల ధన్యవాదాలు. 20 సంవత్సరాల పైనుండి ఈ జ్ఞాన మార్గంలో నడుస్తూ ఈరోజు మనందరి యొక్క ఆశీస్సులు పొందడానికి అర్హులైనటువంటి వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియచేద్దాము. మీరాక్రియ ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని వీళ్ళందరికీ కూడా ఆశీస్సులు, వీరి యొక్క సేవా విశేషతలని తెలియచేస్తారు. ఎంతైనా చెప్పచ్చు, చాలా ఉంది. కానీ 2 విషయాల్లో నేను విశేషంగా నా అనుభవం తెలియజేస్తాను. ఒకటి, ఇక్కడ పరివారంలో భావన ముఖ్యంగా ఉంటుంది. చాలా భావనాత్మలు. ఎందుకంటే ఫస్ట్ నుంచి మేము చూసాము, అమలాపురం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఉండడము సామాన్యంగా ఉంటారు, చాలా సామాన్య స్థితి. కానీ ఎంత భావన అంటే ఈరోజు ఇంత పెద్ద విస్తారంగా సేవ జరుగుతూ ఇంత విస్తారంగా అభివృద్ధి అవుతుంది అంటే వాళ్ళ మనసు ఒకటి భావన, రెండవది
తనువు, మనసు, ధనము ఏ సమయంలో అయినా సరే వాళ్ళు బాబా సేవలో సఫలం చేసుకున్నారు. నిజానికి కోటీశ్వరుల యొక్క స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు, కానీ ప్రతి ఒక్కరు కోటీశ్వరులు ఇక్కడ కూర్చున్న అందరూ కూడా. ఎందుకంటే వాళ్ళకున్న ప్రతి ఒక్కటి సఫలం చేసుకొని ఎంత సంపాదించుకున్నారంటే ఇంకా అందరి ఆశీర్వాదాలు ఈ అందరికీ కూడా 20 జన్మలకి సరిపడా సంపాదించేసుకున్నారు. భాగ్యం తయారైపోయింది, భాగ్యశాలి ఆత్మలు. ఇంకొకటి ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలో నడవడము, ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయము. ఆ జీవితాన్ని నిలబెట్టుకున్నారు. మరి అందరి ముందు కూడా ఇప్పుడు చెప్పాలంటే 80 మంది చెబితే మనకి ఇంకా 2 రోజులు పడుతుందన్నమాట. అన్ని అనుభవాలు ఉన్నాయి వాళ్ళ లోపల, అని అంత సమయం లేదు. కానీ ఎంత సేవ చేశారో అంత పురుషార్థం కూడా ఉంటుంది, తపస్సు కూడా ఉండాలి కదా. ఓన్లీ సరిపోదు, స్వయాన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం. బట్టీలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. పరివారం ఏ సమయంలో బట్టీలు అమృతాడు అంటే అమృతాడు, 2 గంటలు కాబట్టి 2 గంటలకి, లేదా ఒక 20 రోజులు రోజు వచ్చేయండి అమృతాడు అంటే అలా కూడా వచ్చేస్తారు. రోజు 3 సార్లు అంటే 3 సార్లు వచ్చేస్తారు. అలాగ జ్ఞానయోగాలకు కూడా ముందుగానే ఉంటారు. అది ఈ ఆత్మల యొక్క విశేషం. దాని ఇచ్చారు. అది 1988లో కాకినాడ వచ్చారు దాది. అప్పుడు అమలాపురం స్టార్ట్ చేసి ఒక 3 months అయింది. ఇక్కడ పరివారం కూడా వచ్చారు, 3 నెలల పిల్లలు వచ్చారు అందరూ. దాది ఏమన్నారంటే అమలాపురం అంటే అమల్ కర్నే వాళ్ళు అన్నారు. ఆ వరదానము ఈ రోజుకి అది నడుస్తూ ఉందన్నమాట. ఓం శాంతి. ఓం శాంతి. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అమలాపురం శాఖ ప్రారంభించి 37 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 37వ వార్షికోత్సవం జరపడం జరిగింది. ఇదే సందర్భంలో ఈ ఈశ్వరీయ మార్గంలో ఈ ఈశ్వరీయ మర్యాదల అనుసారంగా నడుస్తూ ఆధ్యాత్మిక జీవితం కొనసాగిస్తున్నటువంటి సుమారు 20 సంవత్సరాలు పైబడి ఈ ఈశ్వరీయ మార్గంలో నడుస్తూ నిత్యము రాజయోగ అభ్యాసం చేస్తూ ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వింటూ ఆధ్యాత్మిక జీవితంలోనే నడుస్తూ అనేక మందికి ప్రేరణ కలిగిస్తున్నటువంటి, అదేవిధంగా గృహస్థ జీవితంలో ఉంటూ తమ విధి నిర్వహణలు తమ బాధ్యతలు నెరవేర్చుకుంటూనే తమ కుటుంబ పరివారంలో ఉంటూ పిల్లల యొక్క పాలన చేస్తూ వాళ్ళ బాధ్యతలు నెరవేర్చుకుంటూ కూడా ఈ ఆధ్యాత్మిక జ్ఞాన మార్గంలో ఉంటూ రాజయోగ అభ్యాసం చేస్తూ ప్రశాంతమైనటువంటి సుఖశాంతిమయమైనటువంటి జీవితం కొనసాగిస్తున్న ఈ ఈశ్వరీయ విద్యార్థులు 80 మందికి ఈ రోజున ఈ ప్రాంగణంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం, ఎవరైతే ఇన్ని సంవత్సరాల నుండి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్తూ సుఖశాంతిమయమైన జీవితంలో ఉంటూ అనేక మందికి ప్రేరణ కలిగిస్తూ ఉన్నారో వారందరినీ ప్రోత్సహించడం కోసం, వారిలో ఇంకా ఉత్సాహ ఉల్లాసాలు పెరగడం కోసం, అదేవిధంగా ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో ఇంకా అనేక వందల మంది ఆధ్యాత్మిక మార్గంలో నిత్యము జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రేరణ కలుగుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంచుమించుగా 1200 మంది పైగా పాల్గొన్నారు.
ఓం శాంతి. मुस्काते मुखमंडल से मधुर से झलक रहा है,